సో ఈరోజు క్లాస్లో మనం ఐడి కార్డ్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ఏంటంటే మనకి ఐడి కార్డుకి సంబంధించిన సైజు కూడా మనకి ఇక్కడ తెలియవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ న్యూలోకి వెళ్ళి ఇక్కడ మనం సెంటీమీటర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి మనం 5 ఇవ్వాలి, హైట్కి వచ్చేసరికి 9 అనేది ఇవ్వాలి, ఇక్కడ 300 అని ఇవ్వాలి. అలాగే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి CMYK అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఓకే అని చెప్తే నాకు ఐడి కార్డ్ తాలూకా సైజ్ అనేది మనకి ఇలాగా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో దాని తాలూకా షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ షేప్లో ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఒక షేప్ని ఇలా డ్రా చేసుకొని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ రౌండెడ్ కార్నర్ అనేది నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను రౌండెడ్ కార్నర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా రొటేట్ చేసుకొని దీన్ని నేను ఇలా పెట్టుకుంటాను. కంట్రోల్ A చేసి దీన్ని నేను ఒక సెంటర్కి ఆబ్జెక్ట్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ లేయర్లో ఇదేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ ర్యాస్టరైజ్ లేయర్ కింద నేను అది మార్చుకుంటాను. మార్చుకొని ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ టూల్ తీసుకుంటాను. అలాగే ఇదేం చేస్తానంటే నేను రేడియల్ గ్రేడియంట్ అనేది తీసుకొని కలర్ అనేది నేను ఏం చేస్తానంటే మోర్ స్పేస్లో అంటే ఇక్కడ నేను ఇలా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఆ తర్వాత మళ్ళీ ఆల్ట్ డ్రాగ్ చేసుకొని కంట్రోల్ T చేసి ఇక్కడ నేను
ఇలా పెట్టుకొని దీన్నేమో నేను బ్లాక్ కలర్ ఫిల్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇదే డిజైన్ ఆల్ట్ డ్రాగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ షేప్ని ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. ఇలాగా పెట్టు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆర్గనైజేషన్ తాలూకా లోగో అనేది మనకి కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ లోగోని ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ Ctrl+T ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి
దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్ క్యాన్వస్ 90 degrees అని చెప్పి ఇక్కడ కంట్రోల్ ఏ అండ్ ఇక్కడ కంట్రోల్ సి అని చెప్పి నేనేం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పి సో దీన్ని ఏం చేస్తాను ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అని బ్యాక్ మనం పెట్టేసుకొని కంట్రోల్ టీ అని చెప్పి నేను దీని తాలూకా సైజ్ అనేది ఇలా పెద్దగా మనం సైజులో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒపాసిటీ అనే ఆప్షన్ని తగ్గిస్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20% అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక డిజైన్ మనకి ఎపీరియన్స్ ఉండాలి కాబట్టి అంటే మనం ఒక ఏదో ప్లెయిన్గా మనం పెట్టేసే కన్నా ఏదో ఒక క్రియేషన్ అనేది మనకు ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి కావలసిన షేపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి దాని తాలూకా లుక్ అనేది మనకి అపియరెన్స్ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అది మనం ఇక్కడ డెఫినెట్గా మనం క్రియేట్ చేసుకోగలగాలి. సో అది ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకోగలిగామో సో డెఫినెట్గా మనం ఏదైతే డిజైన్స్ చేస్తున్నామో అది లుక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఇది కూడా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాను ఇది కూడా నేను సేవ్ యాజ్ అని చెప్పి అంటే మనం ఒక మంచి క్రియేటివ్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి అంతే. సో అందుకనే అదే మనం ఇమేజ్ వాడతామా బ్యాక్గ్రౌండ్ వాడతామా అనేది మనం పక్కన పెట్టండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇది కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ సి చేస్తాను. ఓకే, సో దీన్ని ఇక్కడ నేనేం చేస్తానంటే కంట్రోల్ వి చేస్తాను. ఓకే, సో కంట్రోల్ వి చేసిన తర్వాత దీన్నేమో ఇక్కడ పెట్టుకుంటాను నేను. దీని తాలూకా సైజు నేను పెంచుతాను. ఓకే, సో సైజ్ అనేది నేను ఇక్కడ ఇలా పెంచుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది సెలెక్షన్ చేసి కంట్రోల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ లేయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే ఇన్వర్స్ సెలెక్షన్ అని చెప్పి డిలీట్ అని చేసి ఇప్పుడు ఏం చేస్తాను నేను అది కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడతాను. సో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టి దాంట్లో నేను ఏం చేస్తానంటే ఒక 20% ఒపాసిటీ పెడతాను. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు అక్కడ ఏదో ఒక డిజైన్ మనకి కనిపిస్తుంది, అంటే ఒక షేప్ అనేది మనకి కనబడుతుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను దీని తాలూకా సైజుని పెంచుకుంటాను. ఓకే, సో దీన్నేమో ముందు బ్యాక్కి పంపిస్తాను. ఓకే, సో బ్యాక్కి పంపించి ఈ లేయర్ని ఇక్కడ పెట్టుకుంటాను ముందు. ఓకే, సో ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ క్లిక్, తర్వాత ఈ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ డిలీట్, తర్వాత కంట్రోల్ డి, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే అది మనకి మీదకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను నేను ఒపాసిటీ అనేది ఒక 20% పెడతాను. అంటే అందులో ఏదో ఒక డిజైన్ టైప్ లాగా మనకి అపియరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనకేమైనా కావాలి అనుకుంటే
సో మనం ఇంకా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇంకా ఏవైనా మనం బాగా కొంచెం మిక్సప్ టైప్ లాగా మనం పెట్టుకోవాలి అనుకుంటే సో పెట్టుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మనం దాన్ని కావాలనుకుంటే అట్లాగా కూడా మనం వదిలేయవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి మనకి. ఓకే. సో ఒక ఇమేజ్ అనేది మనకి కావాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒక పిక్చర్ ఏదైతే ఉన్నదో ఆ పిక్చర్ ఏరియా లొకేషన్కి నేను వెళ్తా. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇమేజ్ ఓపెన్ చేసుకుంటా. సో ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు క్రాప్ టూల్ తీసుకుంటాను. అయితే క్రాప్ టూల్లో ఏంటంటే మనకి ఇమేజ్ మనకి ఏదైతే సైజ్ ఇచ్చామో ఆ సైజ్ మనకి కనిపిస్తుంది కదా. సో కాబట్టి ముందు ఆ సైజుని మనం డ్రాగ్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, మనం ఇమేజ్ మనకి ఎక్కడ కావాలో ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎంటర్కి కొట్టాలి. అప్పుడు మనకేమవుతుందంటే అది ఏదైతే మనకి కావాలో సైజు, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇమేజ్ అనేది ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటాను ఇలా. సో ఇమేజ్ని డ్రాగ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ టీతో దీని తాలూకా సైజ్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ తగ్గిస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలాగా పెట్టుకుంటా. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇది కంట్రోల్ టీ చేసామనుకోండి, ఇక్కడ గైడెడ్ లైన్తో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బోర్డర్ అనేది మనకి క్రియేట్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా గైడెడ్ లైన్స్తో మనం ఆబ్జెక్ట్ని మనం ఇలాగా పెట్టుకుంటాం. ఓకే. ఎంటర్కి కొట్టేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగులర్ మార్కివ్ టూల్ అనేది మనం తీసుకొని అది ఏదైతే ఉందో ఆ రకంగా మనం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని నార్మల్లో పెట్టుకోవాలి. సో నార్మల్లో పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో దానికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఆ న్యూ లేయర్లో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కదా మరి. సో ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసి దానికి నేను కంట్రోల్ డి చేసి దానికి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఎడిట్లో స్ట్రోక్ అనే ఆప్షన్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్లాక్ పెట్టుకుంటాను. ఓకే. సో బ్లాక్ పెట్టుకొని నేను ఇక్కడ రియర్ పెట్టుకొని ఇన్సైడ్ అని పెట్టుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. సో మనకి మరీ కనిపించలేదు అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎడిట్లోకి వచ్చి స్ట్రోక్ అని చెప్పి సో నేను ఇక్కడ ఒక 5 ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ డి చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో మనం ఏం చేస్తామంటే ఇమేజ్కి అంటే ఇమేజ్కి ఏదైతే మనకి బ్యాక్ ఉందో సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆ ఇమేజ్ని మనం కొంచెం
స్కేల్ అనేది మనం చేసుకుంటే, అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ చిన్న స్కేల్ చేసామనుకోండి, మనకేమవుతుందంటే చుట్టూ కూడా ఒక బౌండరీ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కలర్ కూడా మనకి ఇదవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యూలో గైడ్స్లో క్లియర్ గైడ్స్ అని చెప్తే, సో మనకి గైడ్స్ అనేవన్నీ కూడా నాకు ఇక్కడ పోతాయి అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని నేమ్ అని రాసి మనం అక్కడ స్పేస్ ఇచ్చి అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇదంతా కూడా ఒక రెడ్ కలర్ అనేది ఇస్తాను. ఓకే, సో ఇక్కడ దాని తర్వాత కంట్రోల్ జే అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ సో ఇక్కడ డిజిగ్నేషన్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను రెడ్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనం తర్వాత లొకేషన్ కంట్రోల్ జే చేసి లొకేషన్ అని చెప్పి నేను భీమిలి బ్రాంచ్ ఇక్కడ మనం కలర్ అనేది
మార్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక కార్డ్ టైప్ లాగా మనం ఇక్కడ చూసారా, మనం డిజైన్ అనేది మనం అయిపోయింది. ఇంకా మనకు కావాలంటే ఇక్కడ ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఎంప్లాయీ అనేది ఉంటుంది. సో మనకు అది కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం దాన్ని తీసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఆల్ట్ డ్రాగ్ చేసామనుకోండి, మనకేమవుతుంది, సో ఇది కంట్రోల్ జే చేసి దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఆథరైజ్, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ నేను ఆల్ట్ డ్రాగ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్లాయీ సిగ్నేచర్, ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి సో అదేంటంటే మనం ఓకే, సో ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఒక టెక్స్ట్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం 11-30-18/1 అని చెప్పి జేమ్స్ స్ట్రీట్, నియర్ బీచ్. భీమినిపట్నం అని మనం అక్కడ అడ్రస్లో స్పెసిఫై చేసుకుంటాం. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ ఏ చేసి దీన్ని మనం సెంటర్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక్కడ నాకు ఈ కార్నర్లో ఇలాగ పెట్టుకోండి. చూసారా? మరి ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ కంట్రోల్ ఎస్ అని చెప్పి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఒక పిఎస్డి ఫైల్ కింద
మనం స్టోర్ చేయాలి. ఓకే, ఇది ఐడి కార్డ్. ఐడి కార్డ్ అని చెప్పి పిఎస్డి ఫైల్లో మనం సేవ్ చేస్తాం. మరి అవుట్పుట్ మనం ప్రింట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఇమేజ్ కింద, అంటే జేపీజే ఇమేజ్ కింద దాన్ని సేవ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఇక్కడ మనకి ఇమేజ్ను ఓపెన్ చేసుకుంటే చూసారా, మనకి చాలా అంటే కలర్ కాంబినేషన్ అనేది మనకు అక్కడ బాగా వచ్చింది. అంటే మరి బాగా వచ్చిందా లేదో నాకు తెలియదు, కానీ మరి మీరే చెప్పాలి. ఏదో అంటే మనం ఒక ఐడి కార్డ్ ఒక శాంపిల్గా మనం నేర్చుకోవాలి కాబట్టి, అంటే మనకేంటంటే ఫోటోషాప్ నేర్చుకుంటున్నామంటే మనకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి తెలియాలి కాబట్టి, సో ఇక్కడ మనం ఎలాగ అంటే ఏదో అసలు కంపెనీ ఉన్నదా లేదా అనేది మనకి అనవసరం. ఫస్ట్ మనకేంటంటే ఐడి కార్డు తాలూకా డిజైన్ మనం డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ నేమ్ను బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకోగలగాలి. అంటే కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అర్థమైందా? సో అది ఈరోజు క్లాస్. సో అందరికీ ఈ క్లాస్ అర్థమైందా?